హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ ఈ టాపిక్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చూడండి, ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అంటే ఏంటంటే, షెడ్యూలింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ టైం టేబుల్. అవునా? టైం టేబుల్ని మనం షెడ్యూలింగ్ అంటారు. మరి ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాము అంటే ఆ ప్రాజెక్ట్కి మనం షెడ్యూలింగ్ని అంటే టైం టేబుల్ని మనం ప్రిపేర్ చేస్తాం అన్నమాట. దాన్నే ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అంటారు. ఎందుకు మనం ఈ ప్రాజెక్ట్కి షెడ్యూలింగ్ని ప్రిపేర్ చేయాలి అంటే, మనకి క్లయింట్ అనేవాడు డెడ్ లైన్ ఇస్తాడు. అంటే ఒక ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేస్తున్నాము అంటే ఆ ప్రాజెక్ట్ని ఇన్ని మంత్స్ కల్లా మనం కంప్లీట్ చేయాలి అని ఒక డెడ్ లైన్ అయితే మనకు ఉంటుంది. ఆ డే కల్లా మనం కంప్లీట్ చేయాలి అంటే మనం ఒక ప్లాన్ అంటే ఒక టైం టేబుల్ని మనం ఫాలో అవ్వాలి. సో అందుకుని మనం ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో చూడండి, when we develop the project we can maintain the project schedule because we can deliver the project at correct time, so we can plan the project scheduling. అందుకని మనం ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ని ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ని మనం ఎలా ప్లాన్ చేస్తాము అంటే, మనం ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలంటే మనకి డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ ఫేజెస్ని మనం ఫేజెస్కి ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్కి ఒక టైము, డిజైన్కి ఒక టైం, కోడింగ్, టెస్టింగ్, మెయింటెనెన్స్, ఇలా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఫేజ్ని మనం కంప్లీట్ చేసుకునేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ని. ఓకే, సో మనం ఈ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ని కనుక మనం ప్లాన్ చేయకపోతే మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే, చూడండి, ఫస్ట్ వన్, క్లయింట్ ఫోర్స్ టు రెడీ ది ప్రాజెక్ట్. సో క్లయింట్ అయితే మనకి ఫోర్స్ చేస్తాడు. మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోలేదనుకోండి, ఏంటి ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదా అని క్లయింట్ ఫోర్స్ చేస్తూ ఉంటాడు కదా. అప్పుడు మనం ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ కనుక కరెక్ట్గా చేసుకోకపోతే క్లయింట్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అవునా? అండ్ సెకండ్ చూడండి, చేంజ్ రిక్వైర్మెంట్స్ దెన్ ప్రాజెక్ట్ షెడ్యూల్ ఈజ్ చేంజ్డ్. మనం రిక్వైర్మెంట్స్ని కరెక్ట్గా గ్యాదర్ చేయలేదనుకోండి, సో చేంజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, టైం అనేది వేస్ట్ అయిపోతుంది. సో అందుకని కూడా మనం కరెక్ట్గా షెడ్యూలింగ్ని ప్లాన్ చేసుకోవాలి. అలానే రిక్వైర్మెంట్స్ మొత్తం మనం కరెక్ట్గా తీసుకుంటేనే ప్రాజెక్ట్ అనేది కరెక్ట్ టైంలో మనం కంప్లీట్ చేయగలుగుతాం. ఓకే, అండ్ థర్డ్, కరెక్ట్ ప్లానింగ్ ఈజ్ నాట్ ప్రజెంట్. ప్లానింగ్ అనేది కరెక్ట్గా లేనప్పుడు మన టైం కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కూడా చాలా లేట్ అవుతుంది అన్నమాట. సో అందుకని మనం కరెక్ట్గా షెడ్యూలింగ్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ చూడండి, కరెక్ట్ ఎస్టిమేషన్ కూడా మనం కరెక్ట్గా చేయాలి. అంటే పీపుల్స్ కానీ, ఇప్పుడు మనకి 2 మెంబర్స్ సరిపోతారు అని ఒక ప్రాజెక్ట్కి 2 మెంబర్స్ సరిపోతారు అనుకుని వెళ్ళామనుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ మెంబర్స్ కావాలనుకోండి, అప్పుడు ఎలా కుదురుతుంది? అవ్వదు కదా. సో ఎస్టిమేషన్ కూడా మనం కరెక్ట్గా చేయాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలుగుతాం. లేదంటే మనం కరెక్ట్గా చేయలేమన్నమాట. ఇందువల్ల ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, ఇవి వరకు అయితే సరిపోతుంది. సో ఇన్ని రీజన్స్ వల్ల మనం ప్రాజెక్ట్ని షెడ్యూలింగ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అంటే. అండ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అవి కూడా ఏంటో చూద్దాం. బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్. దీంట్లో ఫస్ట్ వన్ ఏంటి? కంపార్ట్మెంటలైజేషన్. అంటే ఏంటంటే, మనం ఏదైనా ప్రాజెక్ట్ బిగ్గా ఉందనుకోండి, ఆ ప్రాజెక్ట్ని మనం స్మాల్ మాడ్యూల్స్గా డివైడ్ చేయడాన్ని ఈ కంపార్ట్మెంటలైజేషన్ అంటారు. ఓకే, అండ్ సెకండ్ వన్ ఏంటి? ఇంటర్డిపెండెన్సీ అంటే, మనం ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాము అంటే ఎన్నో టాస్క్లు మనం పర్ఫామ్ చేయాలి. అవునా? సో ఆ టాస్క్లు కూడా ఒక టాస్క్ ఇంకో టాస్క్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఏ టాస్క్ మనకి ఇంటర్డిపెండెన్సీగా ఉంది అనేది చెక్ చేసుకోవడమే ఈ ఇంటర్డిపెండెన్సీ అంటే. ఓకేనా? అండ్ ఈ ఇంటర్డిపెండెన్సీని మనం ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే, మనం ప్రాజెక్ట్ని షెడ్యూల్ చేసే టైంలో ఏది ఇంటర్డిపెండెన్సీగా ఉందో ఆ టాస్క్ని మనం ఫస్ట్ పర్ఫామ్ చేయాలి. అంతేగాని ముందు వెనక పర్ఫామ్ చేసామనుకోండి, అప్పుడు ఏది డిపెండ్గా ఉందో అనేది మనకు తెలియదు కదా. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకున్న తర్వాత ఏ టాస్క్ దేని మీద డిపెండ్ అయిందో ఆ టాస్క్ని మనం ఫస్ట్ కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ టాస్క్ దీని మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి అందుకని మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, అండ్ థర్డ్ వన్ చూడండి,
టైం ఎలకేషన్ అంటే మనం ప్రతి టాస్క్కి ఒక టైంని మనం ఎలకేట్ చేయాలి. అప్పుడే మనం కరెక్ట్ టైంలో మనం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలుగుతాం. ఓకే. అండ్ ఫోర్త్ వన్ ఏంటి? ఎఫెక్ట్ అంటే మనకి ఎంతమంది పీపుల్స్ కావాలో ముందుగానే మనం ఎస్టిమేట్ చేసుకొని పెట్టుకోవాలి. అంతేగాని ప్రాజెక్ట్ మధ్యలో ఒక టీమ్ మెంబర్స్ మనకి కరెక్ట్గా లేకపోయినా, కరెక్ట్గా ఎస్టిమేట్ చేయకపోయినా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. అంటే కరెక్ట్ టైంలో మనం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేం. ఓకే. అండ్ ఫిఫ్త్ వన్ చూడండి, డిఫైన్ రెస్పాన్సిబిలిటీ అంటే మనకి ప్రాజెక్ట్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఎవరికి ఇచ్చిన టాస్క్ వాళ్ళు కంప్లీట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతాం. అంతేగాని ఎవరి పనిలో వాళ్ళు టీం మెంబర్స్ ఎలా పడితే అలా ఉంటే మనం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేమన్నమాట. ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఉంటేనే అప్పుడు మనం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలం. ఓకే. అది కూడా మనం షెడ్యూలింగ్ చేసుకుంటూ ఉండాలి, అంటే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. అండ్ సిక్స్త్ ఏంటి? డిఫైన్ అవుట్కమ్స్ అంటే ఏంటంటే మనం పర్ఫెక్ట్గా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తున్నామా చేయట్లేదా, మనకి అవుట్పుట్స్ ఎలా వస్తున్నాయి, కరెక్ట్గా వస్తున్నాయా రావట్లేదా అనేది మనం డిఫైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే. అండ్ సెవెంత్ వన్, డిఫైన్ మైల్ స్టోన్ అంటే చూడండి, మనం ఏ ఫేజెస్ని అయితే మనం కంప్లీట్ చేసామో వాటిని మనం ఐడెంటిఫై చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. నథింగ్ బట్ కరెక్ట్నెస్ అనమాట. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ యొక్క ప్రిన్సిపల్స్. ఓకేనా. సో ఇది ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అంటే. ఓకే.